ప్రస్తుతం ప్రపంచీకరణ పుణ్యమా అంటూ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది విద్య, ఉపాధి మార్గాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో ఉన్న తమ వారి కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు తినుబండారాలు, బహుమతులు పంపించేందుకు ప్రైవేటు పార్సల్ ఏజెన్సీలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. విదేశాలకు తక్కువ ధరకే సరుకులు రవాణా చేస్తున్న విదేశీ తపాలా శాఖ సేవలపై చాలామందికి పూర్తిస్థాయి అవగాహన ఉండదు. తపాలా శాఖ విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసే క్రమం, కస్టమర్ల వస్తువులకు భద్రత, ఎన్ని రోజుల్లో గమ్యస్థానానికి సరుకులు చేరతాయన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా విజయవాడ సమీపంలోని గొల్లపూడి విదేశీ తపాలా శాఖ కార్యాలయం ద్వారా సరుకులు ప్రపంచ దేశాలకు పంపొచ్చు. విజయవాడ నగరంలోని ప్రజలకైతే తపాలా శాఖ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి విదేశాలకు పంపించే సరుకులు తీసుకెళ్తారు. గతంలో తపాలా శాఖ ద్వారా విదేశాలకు సరుకులు పంపేటప్పుడు చెన్నైలో కస్టమ్స్ క్లియరెన్స్ ఉండేది. ప్రస్తుతం ఆ వ్యయ ప్రయాసాలు లేకుండా తక్కువ ధరకు విజయవాడ విదేశీ కార్యాలయంలోనే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి విదేశాలకు పంపిస్తున్నారు. మిగతా పార్సిల్ ఏజెన్సీ వాళ్లతో పోలిస్తే తక్కువ ధరకు ఎంతో భద్రంగా గమ్యస్థానానికి వినియోగదారుల సరుకులు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచే కస్టమ్స్ క్లియరెన్స్ చేయబడుతుంది. మరియు ఇక్కడి నుంచే పార్సల్స్ నేరుగా ఎట్లాంటి ఆలస్యం లేకుండా విదేశాలకు పంపబడను. మరియు ప్రైవేటు కొరియర్స్కు పంపనటువంటి దేశాలకు కూడా మేము ఇక్కడి నుంచి పార్సల్స్ పంపబడను. మరియు అతి తక్కువ ధరలో మరియు అన్ని హంగులతో ఏర్పాటు చేయనటువంటి భవనంలో ఈ ఫారెన్ పోస్ట్ ఆఫీసు ప్రారంభించబడినది. మరియు మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. సార్, ఇక్కడ ఫారిన్ పోస్ట్ ఆఫీసులు ఏంటంటే మనకి స్టేట్ మొత్తం మీద పార్సిల్స్ వస్తూ ఉంటాయి. వస్తే వాటిని ఇక్కడ మనం స్కాన్ చేసి డైలీ ఒక 100 నుంచి 150 పార్సిల్స్ వస్తాయి. వాటిని మనం స్కాన్ చేసి ఇక్కడ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేసి నేరుగా పార్సిల్స్ విదేశాలకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే మనకి కస్టమర్స్ వచ్చినా కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఏదైనా ప్యాకింగ్ ఫెసిలిటీ చేసి సేఫ్టీగా వెళ్లాల్సిన ప్రదేశానికి వస్తువులు నేరుగా పంపించడం జరుగుతుంది. రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఏంటంటే ఏదన్నా మెడిసిన్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఆయిల్స్, అగరబత్తీసు, వెపన్స్, గోల్డ్, సిల్వరు, కరెన్సీ నోట్స్ ఇలాంటి ఏదన్నా ఉంటే కనుక మనం డైరెక్ట్ వాటిని ప్రొహిబిట్ చేసి తీసేసి కస్టమర్స్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాము. కస్టమర్స్ మంచి సాటిస్ఫాక్షన్ అవుతున్నారండి డబ్బుల పరంగా కూడా. ఎందుకంటే ఛార్జెస్ అవి తక్కువగా ఉంటాయి. బయట ప్రైవేట్ వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కాబట్టి మనకి రేటు కూడా తక్కువగా ఉంటుంది. గతంలో విజయవాడ నగరంలో ఓ తాత్కాలిక భవనంలో ఈ కార్యాలయం నడిచేది. ప్రస్తుతం విజయవాడకు సమీపంలోని గొల్లపూడిలో శాశ్వత భవనం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కస్టమర్లకు సేవలందిస్తోంది. విదేశాలకు పంపించే పార్సిల్స్ లో ఏదైనా నిషేధ పదార్థం గాని, సరుకులు, వస్తువులు ఉంటే పోస్టల్ సిబ్బంది సంబంధిత వినియోగదారుడికి సమాచారం ఇచ్చి ఆయా వస్తువులను తిరిగి వాళ్లకు అందిస్తున్నామంటున్నారు. నిషేధిత వస్తువులకు ఆయా డైరెక్టరేట్ల విభాగాల నుంచి అనుమతులు ఉంటే అధికారుల క్లియరెన్స్ తో పార్సిళ్లను బట్వాడా చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ మనకి ఫారిన్ పోస్ట్ ఆఫీసు అనేది ఏంటంటే మామూలుగా ఒక ఆంధ్రప్రదేశ్లో బుక్ అయిన అన్ని ఆర్టికల్స్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కస్టమ్స్ వాళ్ళ సహకారంతో మేము వాటిని ప్రాసెస్ చేసి పంపిస్తూ ఉంటాం విదేశాలకి. అట్లాగే ఇక్కడ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. బుకింగ్ ఫెసిలిటీ ఇక్కడ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే బుక్ చేసిన ప్రతి ఆర్టికల్ వెంటనే కస్టమ్స్ వాళ్ళు వెరిఫై చేసి కస్టమ్స్ వెరిఫైడ్ అని స్టాంప్ కొడతారు. అది ఇంకా ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ కూడా ఆపడానికి లేదు, ఆథరైజ్డ్గా వెళ్ళిపోతాయి. అందువల్ల ఇక్కడ కస్టమర్స్ దాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ప్రైవేట్ కొరియర్స్ సర్వీస్ చేయలేని చాలా దేశాలు, కిర్గిస్తాన్ అని, కజకిస్తాన్ అని, ఉక్రెయిన్, రష్యా, చైనా ఇలాంటి దేశాలన్నిటికీ ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాలకి మనకి సర్వీస్ ఉంటుందండి. రేట్లు కూడా చాలా తక్కువ. జపాన్కి అయితే ఇంకా చాలా చీప్ అండి. ప్రైవేట్ కొరియర్స్ వాళ్ళే మా దగ్గరకు వచ్చి బుక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ సేవలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. నేను రెగ్యులర్గా ఇప్పుడు 5th టైము సౌత్ కొరియా పంపుతున్నాను. ఇక్కడ ప్యాకింగ్ సిస్టమ్ కానీ, డెలివరీ ఇన్ టైంలో వెళ్ళడం కానీ, రేట్లు కూడా రీజనబుల్గానే అనిపించింది బయటతో పోలిస్తే. వీళ్ళు హోమ్ పికప్ కూడా ఉంది. సర్వీస్ అయితే మాకు బాగా నచ్చిందండి. అందుకని ఎక్కువ ఇక్కడ నుంచే పంపిస్తున్నాం. మాకు ఇది అన్ని కొరియర్ల మీద ఇట్లా మాకు సేఫ్టీగా ప్యాకింగ్ వాళ్ళే చేస్తారు. అన్నీ ఏమైనా మంచి చెడు ఉంటే చెప్తారు. అన్నీ శుభ్రంగా ప్యాకింగ్ చేసి మాకు టయానికి జాగ్రత్తగా మాకు చెప్పిన అడ్రస్లు పంపిస్తున్నారు. సుమారు 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము. మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ వాళ్ళే చూస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ జపాన్ పంపిస్తున్నాం.
తక్కువ ఖర్చుతో విదేశీ తపాలా శాఖ కల్పిస్తోన్న నాణ్యమైన పార్సిల్ సౌకర్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.